गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मः तस्मै श्री गुरवे नमः। अखंडमंडलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। డాక్టర్ మాల రామకృష్ణ గురుదేవతాయే నమో నమః। గురువు యొక్క లక్షణం మూడు స్థితుల్లోని కూడా గురువు పనిచేస్తూ ఉంటాడు। కాలం యొక్క ప్రజెన్స్ పాస్ట్ ఫ్యూచర్ మూడిట్లోని గురువు ఉంటాడు। ఈ మూడిటినే త్రిపుటి త్రిపురము త్రిపుర సుందరము అని అంటాము। ఏ సాధకుని యొక్క శరీరము, సాధకుని యొక్క మనస్సు, సాధకుని యొక్క అంతరాత్మ మూడింటిని కూడా సుందరంగా తీర్చిదిద్దేటువంటిది అమ్మవారి యొక్క శక్తి। శక్తి యొక్క పేరు సుందరం, త్రిపుర సుందరి। వీటిని త్రిపుర సుందరి అని మనం పిలుచుకుంటూ ఉంటాము। మన శరీరంలో ఈ మూడు జరుగుతూ ఉంటాయి। ఒకటి భౌతిక జగత్తులో జరిగేటువంటి వాటినన్నిటినీ కూడా అసురీ శక్తులు అంటాము। ఆధ్యాత్మ జగత్తులో జరిగేటువంటివన్నిటినీ కూడా దేవతా శక్తులు అంటాము। రెండూ అవసరమే। భౌతిక జగత్తులో శక్తుల్ని వైభవంతో, బలంతో, ప్రతిష్టతో, యశస్సుతో, కౌశలంతో, బుద్ధితో పోలుస్తాం అసురీ శక్తులు। వైభవం ఉన్నప్పటికీ కూడా, బలం ఉన్నప్పటికీ కూడా, యశస్సు కౌశలము ఉన్నప్పటికీ కూడా ప్రతిష్ట రాదు। ఇవన్నీ కూడా ఏర్పడాలి అంటే ఈ టాలెంట్ అనేది మనకి అవసరం, కౌశలం ఇవన్నీ ఉన్నప్పుడు అసురీ శక్తిని భౌతికంగా ఉపయోగిస్తాం। భౌతిక శక్తులన్నీ కూడా అసురీ శక్తులు। ఆధ్యాత్మికంగా వచ్చే శక్తులు ఎలా ఉంటాయంటే ఐశ్వర్యము, అసురీ శక్తుల్లో వైభవం ఉంటుంది, ఇక్కడేమో ఐశ్వర్యం ఉంటుంది। ఈ దేవతా శక్తిలో ఐశ్వర్యం ప్రథమం। దీన్ని ఋషి, మహర్షి, రాజర్షి, బ్రహ్మర్షి, దేవర్షి ఈ బ్రహ్మతత్వం వరకే మనం వెళ్ళగలం, దేవతత్వానికి మనం వెళ్ళలేం। దేవర్షి ఒక్కడే ఉంటాడు, ఇంక మిగతా వాళ్ళు ఉండరు। కాబట్టి ఈ ఐదింటిని కూడా దేవతా శక్తులుగా తీర్చిదిద్దుతాం। ఈ 5 స్థాయిలు ఇవి, అందులో ఉండేవి 5 స్థాయిలు। ఈ 5, 5, 10 కూడా మనకి లలితా సహస్రనామంలో వివరిస్తుంది ఆవిడ। కాబట్టి ఇటువంటి మహాశక్తి అయిన బాలాత్రమ్మ వారికి మనం ఎప్పుడూ కూడా పాదములకు నమస్కారం అంటాం, కానీ శతకోపం తల మీద పెడతాం, పాదములు అనేవి తల మీద ఉంటాయి మనకి। కాబట్టి అటువంటి యోగ విద్యా రహస్యము మూలాధారం నుంచి సహస్రారం వరకు వామనావతారంలో చూపించాడు మొత్తం ఆధ్యాత్మ శక్తిని। కాబట్టి పూర్తి వివరణ ఇవ్వలేకపోతున్నాము। బాలాత్రమ్మ వారి యొక్క త్రిపుర సుందరమైన శక్తికి నమస్కారం। అరుణ కిరణ జాలే రంజిత ఆసావకాశ విద్రుజపుట ఏకా పుస్తక భీతిహస్త ఇతరవరకరాజ్య పులహ కలహార సంస్థ నివసృతి బాలా నిత్య కళ్యాణశీలా। రూపము, ఆనందము, సాహిత్యము, గుణము, శబ్దము। ఇప్పుడు సైన్స్ కూడా సౌండ్ టెక్నాలజీ శబ్దం వరకు వచ్చింది। ఏ రోగాన్ని నయం చేయాలన్నా ఏం చేయాలన్నా శబ్దాన్ని వాడమని చెప్పింది। శబ్ద బ్రహ్మము గం గణపతయే నమః। ఈ శబ్దం గమ్ అనే శబ్దంతో ఈశ్వరుడు త్రిపురాసుర సంహారం చేశాడు, ఎన్నో అద్భుత రోగాలను నయం చేస్తున్నారు। అటువంటి బాలాత్రమ్మ వారి యొక్క మంత్ర శబ్దానికి నమస్కారం। అరుణ కిరణ జాలే రంజిత సావకాశ విద్రుజపుట ఏకా పుస్తక భీతిహస్త ఇతరవరకరాజ్య పులహ కలహార సంస్థ నివసృతి బాల నిత్య కళ్యాణశీలా। నిత్యము శుభాన్ని ప్రసాదించే అమ్మవారి యొక్క పాదపద్మలకు నమస్కారం। ముఖ సుందర చేతనత్వమైన అమ్మవారి యొక్క ఆ చిరునవ్వుకి నమస్కారం। జై బాల, జై బాల।